ఇంకొక మిత్ ఏంటంటే కామన్ గా ఉండేది నాకు పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి. సో నాకు పీసీఓడి లేదు. బట్ అని చాలా మంది అనుకుంటారు. సో 20% వాళ్ళలో సైకిల్స్ రెగ్యులర్ గా రావచ్చు. పీసీఓడి ఉన్నా కూడా. సో బట్ ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది జరగకపోవచ్చు వాళ్ళలో. ఫాలిక్యులర్ స్టడీ స్కాన్‌లో చేస్తేనే మనకు ఆ ప్రాబ్లమ్ తెలుస్తుంది. సో దాన్ని అనోవులేటరీ సైకిల్స్ అంటాం. సో 20% వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉన్నా కూడా సైకిల్స్ ప్రాబ్లమ్ లేకపోయినా ఎగ్ రిలీజింగ్‌లో ప్రాబ్లమ్ ఉండొచ్చు. సో మీరు అందుకే మీ అంతకు మీరు సెల్ఫ్ డయాగ్నోసిస్ అసలు చేయకూడదు. మీకు ఎప్పుడైతే సైకిల్స్ రెగ్యులర్‌గా ఉన్నా కూడా అన్‌వాంటెడ్ హెయిర్ ఉంది, వెయిట్ ఎక్కువ ఉన్నారు, మెడ చుట్టూ నలుపొస్తుంది, స్కాన్‌లో పీసీఓడి ఫైండింగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తాం. ఓన్లీ రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ ఇంకొక కామన్ మిత్ ఏంటంటే నేను వినేది ఇప్పుడు సపోజ్ పాప మెచ్యూర్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. సో సపోజ్ 10 ఇయర్స్ కి మెచ్యూర్ అయింది. 11 ఇయర్స్ పాపని మొన్న కూడా తీసుకొచ్చారు ఒకరు నా దగ్గరికి. పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు మేడం. సో పాపకు పీసీఓడి ఉందన్నారు. సో ఈ మెడిసిన్స్ వాడమన్నారు అని చెప్పారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, చిన్న పిల్లల్లో ప్యూబర్టీ వచ్చిన తర్వాత పాప వాళ్ళు మెచ్యూర్ అయిన తర్వాత ఆడపిల్లలు ఫస్ట్ 2 ఇయర్స్ సైకిల్స్ ఇర్రెగ్యులర్ గానే ఉండొచ్చు. సో దాన్ని మీరు పీసీఓడి కింద పరిగణనలోకి తీసుకోకూడదు. తీసుకొని వాళ్ళకి ఓసీ పిల్స్ కానీ అసలు ప్రొజెస్ట్రాన్ ఏది కూడా ఇవ్వకూడదు. ఒక 2 to 3 ఇయర్స్ వెయిట్ చేయాలి. సో అది నార్మలే. వాళ్ళకి ఓవరీస్ లో కూడా మీకు స్కాన్ చేసినా సిస్ట్లు ఉండొచ్చు, మల్టిపుల్ ఫాలికల్స్. అది మీకు పీసీఓడి కాదు. అది అర్లీ మీకు ప్యూబర్టీ వచ్చిన తర్వాత 1 to 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ కూడా అది నార్మల్ ఫైండింగ్. సో కంగారు పడిపోయి ఏవంటే అది మందులు అస్సలు వాడొద్దండి.